ప్రియమైన వారులారా, బాగున్నారా? రేపు వచ్చిన ధ్యానించుకున్నాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చిచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. రోమ 10:2. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండటం మంచిదే, కానీ అది సత్యమైన దేవుని గురించిన జ్ఞానము కాని ఎడల అది వ్యర్థము. అనేక మంది యూదులు మరియు అన్యజనులు ఏ విధంగా రక్షణ పొందుతారో తెలియని అజ్ఞానంలో ఉన్నారు. పౌలు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఏలయనగా వారి దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించిన రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. రోమ 10:3-9-10. మరియు నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. 2 తిమోతి 3:15. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సిద్ధపరచునుగాక. ఆమేన్.